ఒక కొండగా ఉన్నాడు. కాబట్టి యవనస్తులు కుటుంబానికి ఎట్టుండాలి, తల్లిదండ్రులకి ఎట్టుండాలా? అండగా ఉండాలా, అవమానంగా ఉండాలా తెలుసుకో. ప్రతి కుటుంబంలో యవనస్తురాలు ఎట్టుండాలి? నాయనా ఎట్టుండాలా చెప్పామే, భయం వద్దు. అది అండగా ఉండాలి, ఆవేశం కలిగి మాట్లాడడం కాదు. తల్లిదండ్రుల మాట మనం ఏం చేయాలి, వినాలి. ఈరోజు ఒక ఆమెతో మాట్లాడుతుంటే ఆమె పడుతున్నటువంటి ఫోన్లో ఆనందానికి హద్దు లేదు. తల్లిదండ్రులు కోరుకునే మీ దగ్గర ఆస్తిపాస్తుల ఐశ్వర్యాలు కాదు, అనుకోగలిగి వాళ్ళు చెప్పినట్టుగా విని వాడు చెప్పినట్టుగా జీవిస్తే 10 మందిలో ఫలాని కుమారుడు, ఫలాని తల్లి యొక్క కొడుకు అని అనిపించుకుంటే చాలు. ఇంకేం వాళ్ళ నీ దగ్గర వచ్చి వాళ్ళ పిల్లకలు ఎంత మంచోళ్ళయ్యా, ఆ బిడ్డలు పెంచింది వాళ్ళ తల్లి, ఆ బిడ్డలు పెంచడం నాయన అబ్బా, వాళ్ళ నాయన కంటే వీడు మంచోడబ్బా, మీ కొడుకు భలే మంచోడు అంటా ఉంటే కడుపులో ఆనందం ఏడ కనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్గా చెప్పినావు అక్క, కళ్ళల్లో కనిపిస్తుంది.